ప్రభుని ప్రియులారా, ప్రభు యొక్క కృపా సమాధానములు, దైవాశీర్వాదములు, ఆరాధన, దిన దీవెనలు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. మనం చదివిన వాక్యములు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో మాట చూస్తున్నాం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై వినగా. ఈ రోజుది ఆదివారము. ఈరోజు పాఠము ప్రభువు దినము, లార్డ్స్ డే. ఆదివారము వారములో మొదటి రోజు. మొట్టమొదటి రోజు దేవుడు ఏం చేశారు? తండ్రి చేసిన పని ఏమిటి? సృష్టి పనిని ప్రారంభించిన దినము. అదే రీతిగా దేవదేవుని యొక్క స్వరము ఈ లోకములో మొదటిసారి వినబడిన దినము కూడా. అంతేకాకుండా ఆయన యొక్క వెలుగు ఈ లోకంలోనికి వచ్చిన దినము, మొట్టమొదటి దినము. ఈ రోజుది ఆదివారము. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి లేచిన దినమేది? ఆదివారమున తెల్లవారుజామున. అది కూడా ఆదివారమే. అదే రీతిగా తన యొక్క శిష్యులు భయపడుచు ఉండగా, దిగులు పడుచు ఉండగా, వారికి కనబడి వారితో మాట్లాడి వారిని సమాధానపరిచిన దినమేది? యోహాను సువార్తలో చూసిన అది కూడా ఆదివారమే. వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదిన దినము కూడా ఆదివారమే. అదే రీతిగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకములో ప్రత్యక్షముగా బయలుపరచబడిన, తనను ప్రత్యక్షపరిచిన దినమేది? అది కూడా ఆదివారమే. పెంతెకొస్తు దినము, 50వ దినము. పరిశుద్ధాత్మ తండ్రి ఈ యొక్క లోకములోనికి దిగివచ్చిన, ప్రత్యక్షముగా దిగివచ్చిన దినము. అంతేకాకుండా సంఘమునకు పునాది వేసిన దినము. మరి ఆది పుస్తులకు వరములు ఇచ్చిన దినము. ఈ యొక్క ఆదివారం మనకి మరొక పేరు ప్రభువు దినము. అంతకు మనకు విశ్రాంతి దినం మనకు ఏ వారం ఉండేది? సబ్బాతు. శనివారము అని ఎక్కడ లేదు, కానీ సబ్బాతు అంటే విశ్రాంతి దినం. ఇది ఎలా వచ్చింది? మోషే దగ్గర నుంచా? సృష్టి ఆరంభముల నుంచా? సృష్టి ఆరంభములో, జాతకాండములో 2వ అధ్యాయంలో అది 2-3 వచనం చూసినప్పుడు దేవుడు 6 దినముల్లోగా తన పని అంతటినీ కూడా చేసి ముగించి 7వ దినమున ఆయన విశ్రాంతిని తీసుకున్నారు. ఆ దినమున ఆయన పరిశుద్ధపరిచారు. మరి 7వ దినమైన ఈ యొక్క విశ్రాంతి దినము మొదటి రోజుకు ఎలా మారింది? మరి ఇప్పుడు లోకమంతా కూడా ఆదివారమును మరి విశ్రాంతి దినముగా ఆచరిస్తారు. ఎలా మారి? అంతకుముందు అయితే 7 దినం ఉండేది, శనివారము ఉండేది. మరి ఎలా మారింది ఇది? అనగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చంపబడిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, సమాధిలో ఉన్న కాలము ఆ యొక్క శనివారం అంతా కూడా శిష్యులకి ఏదేమో వారికి వేదన కలిగిన దినము, బాధ దుఃఖము కలిగిన దినము, వారి తలుపులు మూసుకొని ఉన్న దినము, వారికి అది చీకటి దినము. అయితే ఆదివారం నాడు ఏమైంది? ప్రభువు లేచారు అని పునరుత్థాన వార్త వారికి వినబడి వారికి సంతోషము, ఆనందము కలిగింది. వారు విస్మయము చెందారు. అదే రీతిగా అదే రోజున ఉదయమున పేతురుకు, సాయంకాలమున అమాయకులు వచ్చిండగా 2 శిష్యులకు, అదే రోజు సాయంకాలమున మరికొంతమంది అందరి శిష్యులకు కూడా ప్రభు కనబడ్డారు. మరలా శిష్యులకు 2వ దినము కూడా ఎప్పుడు కూడా అది కూడా ఆదివారము సాయంకాలమనే.
ఈ రీతిగా ఆదివారం కూడుకోవడం వారికి ప్రారంభము అయింది. చివరికి ప్రభువు కనబడము, వారితో మాట్లాడము, ప్రభువు వీరు కూడుకొని చుండగా ఆ దినమును ఆయన కూడా గౌరవపరచడము మొదలైంది. కాబట్టి ప్రభు ప్రత్యక్షమవుచున్న, ప్రభు మాట్లాడుచున్న, వారి సమాధానపడిన ఆ దినమునకు మరి చివరికి ప్రభువు దినము అని పేరు వచ్చింది. ప్రభువు దినము, ఆదివారం అని కాదు, అది ప్రభువు దినము అని పేరు వచ్చింది. చివరికి అదే రోజు నాకు కూడుకొని సంస్కారపు విందు అందుకోవడం, అదే రోజు నాకు కూడుకొని వాక్యమును ఆలకించడం, అదే రోజు నాకు కూడుకొని మరి కానుకలు పోగు చేయడం, ఇవన్నీ కూడా ఆదివారం నాడుగు ఇవన్నీ కూడా మారిపోయినాయి. మరి యూదులైన వారు అనగా యేసుక్రీస్తు ప్రభువును అనుసరించక మునుకున్న ఈ శిష్యులైన వారు అంతకు మునుపు సబ్బాతును ఆచరించినా కానీ ఎప్పుడైతే మరి ప్రభువు తిరిగి లేచారో ఆ రోజు నుంచి కూడా ఆదివారం నాడు కూడుకోవడము ప్రారంభించారు. ఈ రీతిగా ఆదివారమునకు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆదివారమే విశ్రాంతి దినముగా ఇప్పుడు మారింది. మరి ఆదివారం అంటే మనకేం గుర్తొస్తారు? ఏం గుర్తొస్తారు? ఈరోజు లేటుగా లేవచ్చు, ప్రతిరోజు కూడా పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవాలి, ఈరోజు లేటుగా వెళ్ళవచ్చు. మరి వారం అంతా కూడా పనులు చేసుకుంటాం, ఖాళీ ఉండదు. మరి ఈరోజు బట్టలు ఉతుక్కోవచ్చు, మరి టైం ఉండదు కాబట్టి ఈరోజు మరి మార్కెట్కి వెళ్ళే వస్తువులు కొనుక్కోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. లేక ఆదివారం నాడు చాలా టైం ఉంటుంది కదా, పొద్దున్నే ప్రేరేపొద్దు 2 గంటల్లో, తర్వాత అంతా మందే కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్ళచ్చు, లేకపోతే ఫంక్షన్లకు వెళ్ళచ్చు, పెళ్ళిళ్ళకి వెళ్ళచ్చు కదా, లేకపోతే ఇల్లు కడుక్కోవచ్చు, చుట్టాలింటికి వెళ్ళచ్చు, ట్రిప్పులకి వెళ్ళచ్చు. మనకి ఆదివారం అంటే ఏం గుర్తొస్తుంది? ఆదివారం అంటే సంతోషమా? సరే, అయ్యగారు మాట అన్నారు, పిల్లలకు ఆటలంటే ఇష్టం. ఆటలు ఆడడం అంటే వారికి ఏం చేస్తారు? వాళ్ళు బయటికి ఆడుకొని ఏం చేస్తారు? వాళ్ళు సంతోషంతో పరిగెత్తుకుంటూ గంతులు వేస్తూ ఆటలాడడానికి వెళ్ళిపోతారు. విశ్వాసులకు ఆరాధన దినమన్నా అదే రీతిగా ఉండాలి అని దేవజనులు ఉన్నారు. విశ్వాసులకు ఆరాధన దినం అంటే ఎలా ఉండాలి? పిల్లలకు ఆటలంటే ఎంత ఇష్టమో అలాగే విశ్వాసులకు కూడా అంత ఇష్టముగా ఆరాధనకు రావాలి, దేవాలయమునకు రావాలి, ఆ రోజును ఆచరించాలి. మరి ఆదివారం నాడు ఏది ప్రాముఖ్యమైంది? దేవుని ఆరాధించడం. అది తప్ప మరి ఇంకా దేనికి కూడా ఆలోచన ప్రాముఖ్యత ఇవ్వడానికి వీలు లేదు. మరి చాలా దేశాల్లో అయితే ఇప్పటికీ కూడా ఆదివారం తినవలసిన ఆహార వస్తువులు కూడా, కూరల వంటలు కూడా ముందు రోజు సిద్ధం చేసుకొని కూర్చుంటారు. వంట పని కూడా వారికి చేసుకోరు. అంటే మన వంటలు మనము చేసుకోవచ్చు. మరి ఆరాధన తప్పకేమైనా చేయొచ్చా? చూద్దాం. ఆరాధన దినము ఆచరింపగవలయు ఈ రోజు కన్నా ఈ రోజే గొప్ప. మనకి గొప్ప రోజులు ఏంటి? ఆఫీస్కి వెళ్ళే రోజులు ఒక గొప్ప రోజు, లేకపోతే సంతోషం ఉన్న రోజులు ఒక గొప్ప రోజు, వారిని వీరిని కలుసుకున్న రోజులు మనకు గొప్ప రోజులు. కానీ దేవుంటున్నారు, వారమంతట్లో కూడా ఏ రోజు గొప్ప? ఏ రోజైతే మనము చులకనగా చూస్తామో, ఏ రోజైతే మనము ఇది నా రోజే, ఎందుకంటే నాకు చాలా విశ్రాంతి దొరుకుద్ది, ఈరోజు నేను ఎక్కువసేపు నిద్రపోవచ్చు, నేను నాకు ఇష్టమైన పనులు చేసుకోవచ్చు అని మనం ఏం చేస్తున్నాము? దేవుని దినమును మనం దొంగిలిస్తున్నాం. ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని
మనం తీసుకుంటున్నాం. ఎవరమవుతున్నాము? మనం దేవుని దగ్గర దొంగిలించిన వారము అవుతూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకు ఈ ఆదివారమును ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ ఆదివారము సండే, ఏ డే ఆఫ్ రెస్ట్. దేని కొరకు? దేని కొరకు? విశ్రాంతి కొరకు. విశ్రాంతి. పనిచ్చింది ఎవరు? పనిచ్చింది ఎవరు? దేవుడే. మొట్టమొదటి పని ఎవరి పని? మొట్టమొదటి పని దేవుడు ఇచ్చిన మొట్టమొదటి పని ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చారు. ఏ పని ఇచ్చారు? 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15 చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 15. సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాను. చాలండి. ఆదాముకు ఏమి తక్కువ? అవ్వమ్మకు ఏమి తక్కువ? వారున్నది దేవుని తోటలో, ఏదెను తోటలో. వారికి ఏ లోటు లేదు, ఏ పాపము లేదు. అన్నీ ఉన్నాయి, తినడానికి ఉన్నాయి. చక్కగా తిని సుఖించవచ్చు, త్రాగి సుఖించవచ్చు. కానీ దేవుడు దానికి అలౌ చేశారా? చేయరా. అనగా ఏ ఒక్కరూ కూడా పని లేకుండా ఉండకూడదు, పని లేకుండా తినకూడదు. గమనించండి. ఏ విధమైన ఇబ్బంది లేకపోయినా కానీ, ఏ విధమైన అవసరము లేకపోయినా కానీ ఆదాముకి ఏం చేశారు? ఆయన పని అప్పగించారు. తోటను కాచే పని, తోటను సేద్యము చేసే పని, తోటను మరి కాపాడే పని. ఇది దేవుడిచ్చారు. అనగా పని ఇచ్చింది దేవుడే. పని చేయడం కావాల్సిన శక్తినిచ్చింది కూడా దేవుడే. పని చేయమన్నది కూడా దేవుడే. ఆ పని నుంచి విశ్రమించమన్నది కూడా దేవుడే. మరి దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేసి 7వ రోజున విశ్రమించారు. దేవునికి బలహీనత వస్తుందా? దేవునికి అలసట ఉంటుందా? దేవునికి బలం తగ్గుతుందా పని చేస్తే? మరి దేవుడు ఎందుకు విశ్రమించారు? ఎందుకు విశ్రమించారు? ఆ విశ్రాంతి ఎవరి కొరకు? ఎవరి కొరకు? మన కొరకే. ఇలా పని చేసి 6 రోజులు పని చేసి 1 రోజున విశ్రాంతి తీసుకో అని మనకు చెప్పడం కొరకే ఆయన విశ్రాంతిని తీసుకున్నారు. ఈరోజు ఏం చేయాలి? మనము విశ్రాంతిని తీసుకోవాల్సిందే. మనము మెషిన్స్ కాదు, యంత్రాలు కాదు. మెషిన్స్ అయితే ఎప్పుడు పడితే అప్పుడే పని చేస్తాయి కదా. మరి మనము ఎలా చేయబడ్డాము? యంత్రాల పని చేయడానికి మనము చేయబడాల. మనకు విశ్రాంతి అవసరము. ఆ విశ్రాంతి, నిజమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? మనకు దేవుని యొక్క సన్నిధానంలో మనకు దొరుకుతుంది. ఇంకా మరి రెండవదిగా చూసినట్లయితే ఆదివారం ఇంకా దేనికి? అనగా ఆదివారము ఏ డే ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబం. దేనికి ప్రతిబింబం? రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ ప్యాటర్న్. 4వ ఆజ్ఞ ఏంటి? 4వ ఆజ్ఞ, 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొనుము. ఏం చేయాలి? జ్ఞాపకము. దేనికి? ఈ జ్ఞాపకం ఉంచుకోవాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకము ఉంచుకోవాలి. మర్చిపోయి ఏం చేస్తుంటాము? నానా పనులు మనిషి ప్రకారం చేస్తుంటాం. అయితే ముందుగానే సలుస్తున్నారు, ఇది నీవు జ్ఞాపకము ఉంచుకోవలసిన రోజు, జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతి ఏంటది? ఈ రోజు నీవు విశ్రాంతిని తీసుకోవలసిందే, నీ పనుల కొరకు కాదు.
ఇది నీవు విశ్రాంతికి అవసరము. రెండవది రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ ప్రొవిజన్స్. వారమంతా కూడా దేవుడు ఏం చేశారు? నిన్ను పోషించాలి, నిన్ను కాపాడాలి. నీకేమైతే కావాల్సినవో అన్నిటిని కూడా ఆయన నీకు ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. కాబట్టి పొందిన ఈ మేలన్నిటిని బట్టి ఏం చేయాలి? మనము దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, కృతజ్ఞతా భావము కలిగి ఉండాలి, ఆయన్ను మహిమపరచాలి. రిఫ్లెక్షన్ ఆన్ గాడ్స్ ప్రొవిజన్స్. తర్వాత రిఫ్లెక్షన్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్. దేవుడు మనకు మళ్ళా వచ్చే వారం నాడు ఏమి దయచేస్తారో అవన్నీ కూడా మనకు అనేకమైనవి వాగ్దాన ప్రకారముగా ఉన్నవి. కాబట్టి అవన్నిటిని కూడా అందుకోవడానికి మనము ప్రార్థనాపూర్వకముగా తర్వాత వారమును ప్రారంభించవలసిన వారమై ఉన్నాం. దీన్ని బట్టి, ప్రార్థనను బట్టి, వాగ్దానములను బట్టి ఈ రీతిగా విశ్రాంతి తీసుకోవాలి. అదే సమయంలో ప్రభువును ఘనపరచాలి. తర్వాత ప్రార్థనతో ఆ దినమును మనము కొనసాగించి తర్వాత వారములకు మనము సిద్ధపడే వారముగా ఉండాలి. ఆయనే మన యొక్క అవసరతలు అన్నిటిని కూడా తీర్చువాడై ఉన్నాడు. ఆయనే మనకు కావలసిన మరి శక్తిని, బలమును మనకు దయచేవారు ఉన్నారు. ఈ వారమంతట్లో, వచ్చే వారమంతట్లో ఆయన మనలను కాపాడువారై ఉన్నారు అని మనము దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఇంకా ఏంటి అంటే ఏ డే ఆఫ్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్. కమిట్మెంట్ అంటే నిబద్ధత అనగా ఈ రోజును పరిశుద్ధముగా ఆచరించాలి. ఎలా పరిశుద్ధంగా ఆచరించగలం? ఏది పరిశుద్ధమైనది, ఏది అపరిశుద్ధమైనది? దేవుని కొరకు, దేవుని సంధానములో ఆ సమయమును అనగా ఆ రోజును మనం వెచ్చిస్తే అది పరిశుద్ధమైనది అవుతుంది. దేవుని కొరకు కాకుండా మరి ఇతరమైన దేని కొరకైనా వాడితే అదేమవుతుంది? అపరిశుద్ధము అవుతుంది, అపవిత్రము అవుతుంది. ఒక ఆయన పొలంలో గడ్డి ఉంది, గడ్డి మేట్లు ఉన్నాయి, వర్షం రాబోతుంది, వేగం వేసింది, సన్నగా ప్రారంభమైంది. అదే సమయంలో దేవాలయానికి సమయమైంది. పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పక్కింటి అంటున్నాడు, వర్షం పడబోతుంది, నువ్వు వెళ్ళి ఆ గడ్డంతా కూడా లోపల తెచ్చుకో, లేకపోతే నీ పశువులకు తిండి ఉండదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఇప్పుడు దేవాలయానికి సమయమైంది, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని నేను రక్షించుకోవాలి, నేను మందిరానికి వెళ్తున్నాను అని చెప్పి వచ్చేసాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? పరిశుద్ధముగా ఆచరించాడా లేదా? ఆచరించాడు. అవసరంగా కనబడుతుంది తన పశువులకు, నిజమే. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? దేవునికి విలువిచ్చి, దేవునికి ఘనతనిచ్చి, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపి, ఆయన మహిమార్థము, ఆయన గౌరవార్థము ఆ పనిని ఆయన చేశాడు. అనగా మందిరములకు ఆయన వచ్చాడు. పరిశుద్ధముగా ఆచరించుట. వర్క్ చేయొచ్చా? యూదులు దాదాపు 1521 పనులు కల్పించుకున్నారు. 1521 పనులు. వాటిల్లో లిఫ్ట్ ఎక్కితే మనకు కావలసిన ఆ నంబర్ ప్రెస్ చేయడం కూడా ఒక పని. జాగ్రత్తగా వినండి. లిఫ్ట్ ఎక్కితే ఆ నంబర్ ప్రెస్ చేయడం కూడా ఒక పనే. ఆ రోజు ఎవరు కూడా ఇంట్లో వంట చేసుకోరు, డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోతారు, ఫోన్ చేస్తారు, నాకు వచ్చేస్తారు. మరి లిఫ్ట్ ఉంటుంది, ఏం చేయాలి అంటే ఆ ఒక్క రోజుకు, ఆ సబ్బాత్ రోజుకు మాత్రము వారు ప్రోగ్రామింగ్ చేస్తారు. ఆ రోజు లిఫ్ట్ ప్రతి ఫ్లోర్లో కూడా ఆగుతుంది. ప్రతి ఫ్లోర్లో కూడా దానికి అదే
ఆగుతుంది. అలా ప్రోగ్రామ్ చేసుకున్నారు. వాళ్ళు ఏం చేయకూడదు అనుకున్నారు? ఈరోజు మేము పని చేయకూడదు. మరి పని చేయకూడదంటే వారు లిటరల్ మీనింగ్ తీసుకొని దాదాపు 1521 పనులు ఇవి చేయకూడదు సబ్బాతు రోజున అని చెప్పి వారు ఒక మరి లా కింద వారు పెట్టుకున్నారు. అది అతిక్రమిస్తే అది వారికి నేరము. యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళొచ్చు. విశ్రాంతి దినమున పంటశాల వెళ్ళొచ్చుండగా వెన్నెలు త్రెంచుకుని తినుచున్నప్పుడు వారు ఏమన్నారు? విశ్రాంతి దినమున చేయకూడనిది వీరు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. మరి విశ్రాంతి దినమున మేలు చేయవచ్చా? ఎవరికైనా సహాయం చేయొచ్చా? చేయొచ్చు. ప్రభువే చెప్పినది, మీరు ఎవరికైనా తన కుమారుడు కానీ మరి గాడిద కానీ అంటే పశువు కానీ గోతులో పడితే పైకి తీయడా? తప్పకుండా ఇస్తారు. ప్రాణరక్షణ చేయుట ధర్మమే, సహాయం చేయుట ధర్మమే, మేలు చేయుట ధర్మమే. అంత మాత్రమే చేత మరి విశ్రాంతి దినమును మనము పరిశుద్ధముగా ఆచరించాలి. వాళ్ళకి ఆయన ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్. ఈయన పేరు జకరీ టైలర్. వారికి మార్చి 4వ తారీఖున మరి ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రతిసారి కూడా మార్చి 4న ప్రమాణ స్వీకారం చేస్తారు అమెరికా ప్రెసిడెంట్ కింద. అయితే ఆ రోజు ఆదివారం వచ్చింది. ఈయన ఏం చేయాలి? ఆదివారం వచ్చింది, నేను చర్చికి వెళ్ళాలి, నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అన్నాడు. మీకు కావాలంటే నెక్స్ట్ డే చేస్తాను, 5నే చేస్తాను, కానీ నేను 4న చెయ్యను. ఇప్పుడు టైమింగ్ మార్చుకుందాం. నో, నేను రాను. నేనేం చేయాలి? ఆ రోజున పరిశుద్ధముగా నేను ఆచరించవలసిందే, నేను దేవుని సన్నిధికి వెళ్ళవలసిందే, నేను రాను అన్నాడు. కానీ అమెరికా చరిత్రలో మరి ప్రెసిడెంట్ ఎన్నిక కావాలంటే తప్పకుండా మార్చి 4న చేయాల్సిందే, ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. అప్పుడు ఏం చేయాలి? ఒక్కరోజు ప్రెసిడెంట్గా ఎవరు లేకుండా ఉంటే అది కుదరదు, రాజ్యాంగము ఒప్పుకోదు. మరి ఏం చేయాలి అని చెప్పి సెనేటర్స్లో ఒక ఆయన్ని తీసుకొని ఆ ఒక్కరోజు కోసము టెంపరీగా ప్రెసిడెంట్ చేశారు. ఆయన బదులు వేరే ఆయన మార్చి 4 ఆదివారం నాడు మరి ప్రమాణ స్వీకారం చేశాడు ఒక్కరోజుకి. ఆ తర్వాత రోజుకి తిరిగి ఈయనకు అప్పగించేశాడు. చూడండి, నిబద్ధత ఆదివారం నాడు పరిశుద్ధముగా ఆచరించటంలో నిబద్ధత అంటే ఎలా ఉంటుంది? ఎలానే ఉంటుంది. దేవుని కొరకు మనము నిలబడే వారముగా ఉండాలి. ఈరోజు సండేనే కదా, వెళ్దాం, బయటకు వెళ్దామంటారు. ఈరోజు సండేనే కదా, పోనీ అక్కడ ఆ ఊర్లో కూడా చర్చ్ ఉంటుంది కదా అంటారు. ఏం చేయాలి? మా దగ్గర కూడా చర్చ్ ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఏ చర్చ్ అన్నట్టు కదా అంటారు. ప్రయాణం చేయొచ్చా? ప్రయాణాలు చేయొచ్చా? ఇష్టానుసారముగా చేయడానికి వీల్లేదు. మరి తప్పనిసరి అయితే పర్వాలేదు, కానీ మరి ఆదివారం వచ్చింది కదా అని చెప్పి నానా పనులు కల్పించుకొని చేయడానికి వీలు లేదు. సరే, నిర్గమాకాండము 34వ అధ్యాయం 21వ వచనం. విశ్రాంతి దినము నాడు మనము పని చేయవచ్చా? 7వ దినమున విశ్రమించవలెను. 6 దినములు పనిచేసి 7వ దినమున విశ్రమించాలి. విశ్రమించకపోతే ఏమవుతుంది? మీరు విశ్రాంతి తీసుకోలేదు, అప్పుడేమవుతుంది? చెప్పాలి. అప్పుడు విశ్రాంతి ఎవరిస్తారు? ఎవరు విశ్రాంతినిస్తారు? దేవుడు విశ్రాంతినిస్తారు. ఎలా ఇస్తారు?
మీరు తీసుకోవటం లేదు. బలవంతంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మిషన్ పని చేస్తున్నారు, దానికి టైం ఇవ్వాలి, రెస్ట్ ఇవ్వాలి. ఏ మిషన్ అయినా అంతే. రెస్ట్ ఇవ్వకుండా అలాగే చేస్తూనే పోతుంది. అది కార్ అయినా, బండి అయినా, ఫ్యాన్ అయినా, మరి ఫోన్ అయినా, ఏదైనప్పటికీ కూడా విశ్రాంతి పోతే ఏమవుతుంది? అది బలవంతంగా విశ్రాంతి తీసుకుంటారు కదా. అదే రీతిగా దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం తీసుకుని వచ్చి మీ విశ్రాంతి దినమును ఆచరించండి. 6 సంవత్సరములు మీరు పంటను వేయండి, 7వ సంవత్సరములు మీరు విశ్రాంతి తీసుకోండి. పంట కొయ్యవద్దు, పంట వేయవద్దు, అలాగే ఉండండి. 8వ సంవత్సరం నాడు మీరు మరలా పంటను వేయండి. 6 సంవత్సరములు మీరు మీ పనివారి చేత, దాసుల చేత పని చేయించుకోండి. 7వ సంవత్సరమున వారిని మీరు విడిచిపెట్టేయండి. అనే రీతిగా మరి చక్కని విశ్రాంతి సంవత్సరాలు వారికి ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏం చేశారు? ఏ ఒక్కనాడు కూడా, ఏ ఒక్కసారి కూడా వారు విశ్రాంతిని ఇవ్వలేదు. దేనికి ఇవ్వల? భూమికి ఇవ్వలేదు, వారు కూడా తీసుకోలేదు. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా బబులోను దేశానికి చెరగా కొనుక్కోబడ్డారు. ఎంతకాలం ఉన్నారు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు కూడా దేవుడు ఏం పేరు పెట్టారు? ఆ దేశానికి విశ్రాంతి కాలము, విశ్రాంతి కాలము అని పేరు పెట్టారు. ఎందుకో తెలుసా? ఆ 490 సంవత్సరములు వారు ఆ దేశంలో ఉండి విశ్రాంతిని ఇవ్వకపోయినందుకు దేవుడు బలవంతంగా ఆ ప్రజలందరినీ కూడా మరొక ప్రాంతానికి దాసులుగా, బానిసలుగా అప్పగించేసి ఈ దేశానికి విశ్రాంతిని ఇచ్చిన వారే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, విశ్రాంతిని మనం తీసుకోకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? బలవంతంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా భయంకరం. ఎలా ఉంటుందో మనకు తెలియదు. వృద్ధాప్యంలో కావచ్చు, లేకపోతే నడి వయసులో కావచ్చు, మరి ఎప్పుడైనా కావచ్చు, విశ్రాంతిని తీసుకోవాల్సి వస్తుంది. చాలా భయంకరం కదా. ఏం చేద్దాం? విశ్రాంతి తీసుకుందామా? పరిశుద్ధంగా ఆచరించుదామా? అది మరి మేలైనది, శ్రేష్టమైనది. ఈ రోజున ఎలా ఆచరించాలి? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13, 14 వచనములు. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా ప్రతిష్ఠితమైన దినమని ఊరుకుండినడలా విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించినడలా నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండినడలా నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఎంత స్పష్టముగా దేవుడు ఇక్కడ విశ్రాంతి దినం గురించి చెప్తారో చూడండి. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, అంటే ఉద్యోగము కానీ, వ్యాపారము కానీ, జీవనోపాధి అయిన ఏ పనులు కూడా చేయకుండా. మరి ఒకసారి బలవంతంగా అప్పగిస్తారు, అప్పుడేం చేయాలి? తప్పదు. అలా కాకుండా సండే వచ్చింది కదా, ఈరోజు ఖాళీ కదా, ఎక్స్ట్రా షిఫ్ట్ చేద్దాం, ఎక్స్ట్రా మరి బోనస్ వస్తుంది కదా, అలవెన్స్ వస్తుంది కదా,
షిఫ్ట్ అలవెన్స్ వస్తుంది, లేకపోతే ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది అని అలా ఇలా చెప్పి చేస్తే ఏమవుతుంది? నిర్గమకాండం 16:27 26 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7 దినమున అది దొరకలేను. అట్లు జరగను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయేను. చూడండి, విశ్రాంతి దినమున కూర్చుకుందామని వెళ్ళిన వారికి ఏమైనా దొరికిందా? దొరకలా. మరి ఇప్పుడు దొరుకుతుందా? ఒకవేళ దొరికినా ఉంటుందా? చెప్పాలి. దొరకదు. ఆ రోజున సంపాదించింది సంపాదనలోనికి రాదు. వాక్యం చెబుతున్న సంగతి. ఏం చేయాలి ఇప్పుడు? విశ్రాంతి ఏమైనా పని చేయవచ్చా? చేయడానికి వీలు లేదు. వ్యాపారం చేయవచ్చా? పోనీ జీవనోపాధి సంబంధించి ఏ పనైనా చేయవచ్చా? చేయడానికి వీలేదు. అది దేవునికి ఇవ్వవలసిందే. ఇంకేం చేయమన్నారు దేవుడు? లోక వార్తలు చెప్పుకొనకయు. న్యూస్ పేపర్ చదవచ్చా? టీవీ చూడొచ్చా? సండే ఎక్కువసేపు చూస్తారు. మరి ప్రతిరోజు అరగంట పావుగంట పేపర్ చదివితే సండే రోజు 1-2 గంటలు చదువుతారు. అవునా? మరి ఫేస్బుక్ చూడొచ్చా? చెప్పాలి. వాట్సాప్ చూడొచ్చా? అందులో ఏముంటాయి? లోక సంబంధమైనవి ఉంటాయి. చెప్పండి, పరిశుద్ధంగా ఆచరిస్తున్నామా లేదా? మనం చేసే ప్రతి పని ఎలా ఉంటుంది? దేవునికి ఆయన చెప్పినట్టు ఉన్నదా లేదా? ఫోన్ చూడగానే గుర్తుకు రావాలి సండే. నీకు ఇష్టమైన పని ఏమో ఫోన్ చూడటం, ఫోన్లో ఎక్కువసేపు బ్రౌజ్ చేయడం, లేకపోతే ఫేస్బుక్ వాళ్ళతో చాటింగ్ చేయడమో, సంథింగ్ ఏదో ఒకటి లోకవార్తలు చెప్పుకోవడం. నీకు ఇష్టమైన పనులు చేయక ఉండు, లోకవార్తలు చెప్పుకొనక ఉండు. మరి ఏం చెయ్యి అంటే, యెహోవా యందు ఆనందించు, ఆయన్ను ఘనపరచు. మరి ఇది యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము అని నీవు ఘనపరచు, ఆచరించు. మనోహరమైన దినమని నీవు, ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకనే ఉండు అని ప్రభు చెప్తున్నాడు. ఊరకనే ఉండు. మరి చెప్పండి, ఏం చేయాలి? ఏం చేద్దాం? ఈరోజు ఏం చేద్దాం? ఫోన్స్ పక్కన పెడదామా? విశ్రాంతి దినం అంటే కేవలము చర్చికి వచ్చిన ఆ 2 గంటలే కాదు, ఆ రోజంతా కూడా మనకు విశ్రాంతి దినమే. మీ ఫోన్లు కూడా విశ్రాంతి తీసుకుంటున్నాయా? మీ టీవీలు విశ్రాంతి తీసుకుంటున్నాయా? మీ మనస్సు, మీ హృదయము విశ్రాంతి తీసుకుంటుందా? తీసుకోవాలి. ఆరాధనదీనంబు ఆచారింపగావలయు, ఆరాధనదీనంబు ఆచారింపగావలయు. ఏ రోజు కన్నాను ఈ రోజే గొప్ప, ఈ రోజు కన్నాను ఈ రోజే గొప్ప. ఈ రోజు కన్నా ఈ రోజే గొప్ప. ఎందుకు గొప్ప అయింది? ఎందుకు గొప్పదైంది? అది దేవుడు ఆ రోజున గొప్ప చేశారు కాబట్టి గొప్పదైంది. దేవుడు పరిశుద్ధ పరిచారు కాబట్టి పరిశుద్ధమైంది. దేవుడు విశ్రాంతి అని చెప్పారు కాబట్టి అది విశ్రాంతి అయింది. చూడండి, సాతాను అనుకుంటాడు, నేను క్రైస్తవుల్ని నాశనం చేయాలంటే ముందు ఏం చేయాలి? ఆదివారం నాడు నేను పాడు చేయాలి. వాళ్ళని ఎప్పుడు పాడు చేయగలను? ఆదివారం నాడు నేను వాళ్ళని ఎక్కువ పాడు చేయగలను. కాబట్టి ముందు ఈ విశ్రాంతి నేను పాడు చేస్తే
వారు ఈజీగా దేవునికి వ్యతిరేకమవుతారు, దేవునికి దూరస్తులవుతారు. అది వాడి ఉద్దేశం. మనం గ్రహించలేక మన ఇష్టానుసారముగా మనము ఉండేవారమైనా మరి ఈరోజు దేవునికి అధికమైన మొదటి ఏకైక స్థానము, ప్రాముఖ్యత దేవునికి మనము ఇచ్చేవారముగా ఉండాలి. ఇంకా ఆదివారం నాడు ఇంకా దేనికి అనగా రెన్యూల్ ఆఫ్ కన్సైన్స్ అంటే మనస్సాక్షి, అంతరాత్మ కదా. మరి మనసులో ఏం జరుగుతుంది? వారమంతా కూడా పోటీ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. దేనికి యుద్ధం జరుగుతుంది? లోకానికి నీకు యుద్ధం జరుగుతుంది, దురాత్మలకు నీకు యుద్ధం జరుగుతుంది, సాతానుకు నీకు యుద్ధం జరుగుతుంది, శరీరానికి నీకు యుద్ధం జరుగుతుంది కదా. మీకు అంటే మీ ఆత్మకు. ఈరోజు ఏం చేయాలి? మనము యుద్ధము పోరాడడానికి బలపడాలి. మన ఆత్మలను బలపరుచుకోవాలి, మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి, మన మనస్సును బలపరుచుకోవాలి. ఎలా బలపరచబడతాం? దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనను ఆరాధించినట్లయితే, దినమంతా కూడా దేవునిలో మనము ఉండనట్లయితే మనము కావలసిన శక్తిని, జయాన్ని, బలమును మనము పొందగలము. ఏ రోజైనా ఆరాధనకు రాకుండా చూడండి, ఆ వారం ఎలా ఉంటుంది? ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా గ్రహించారా? ఏ ఒక్కసారైనా ఆరాధన మానేమిస్తే ఎలా ఉంటుంది? నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఏ పని చేస్తున్నా జరగదు, కోపము, చికాకు రకరకాలుగా ఉంటుంది. ఎంత మాత్రము కూడా సరైన స్థితిలో మనము ఉండలేము. ఆరాధన మానేస్తే అలా ఉంటుంది. ఆరాధనకి వస్తే ఎలా ఉంటుంది? మనసులో నెమ్మది, శాంతి, సంతోషం ఉంటుంది. చేసిన ప్రతి పని కూడా దేవుడు సఫలపరచువారై విన్నారు. రీతిగా రెన్యూల్ ఆఫ్ కన్సైన్స్ మనము రెన్యూ చేసుకోవాల్సిన వారమై విన్నాం. ఆరాధన దినమును మనము పరిశుద్ధముగా ఆచరించాలి. ఎలా ఆచరించాలి? లేచుటతోనే ఏం చేయాలి? లేవడం ఏం చేయాలి? దేవా, ఈ దినపు నీ పునరుత్థాన శక్తిని నాకు దయచేయి అని దేవుని మనము ఆయన యొక్క పునరుత్థానం తలంచుకొని ఆ పునరుత్థాన శక్తిని మనము పొందుకోవడానికి మనము ప్రార్థించాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆదివారం నాడు ఏం చేయాలి? ఎలా ఆచరించాలి పరిశుద్ధముగా అనేది వాక్యం చూసాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. ఆదివారము ఎలా గడపాలో అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా గడపాలి? యోహాను ఏమయ్యాడు? ఆదివారమున ఆత్మవశుడయ్యాడు. మనమేమవ్వాలి? ఆత్మవశము అవ్వాలి. దానికి ఏం చేయాలి? మనమును మోకాళ్ళలోని ఆయన సింధానం ఉన్నట్లయితే దేవుని ఆత్మ మనలోనికి ప్రవేశిస్తుంది, మనము ఆత్మవశం అవుతాం. ఇంకా యోహానికి ఏం చేశాడు? బోర ధ్వని వంటి స్వరము విన్నాడు. మనము కూడా ప్రభు యొక్క స్వరమును వినేవారముగా ఉండాలి. ఇంకా యోహాను ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకున్నాడు. యోహాను ప్రభువును చూచాడు. మనమును కూడా ఆదివారమున ప్రభువును చూచేవారముగా ఉండాలి. ఇంకా యోహాను ఆయన చెప్పిన సంగతులన్నీ కూడా వ్రాసాడు. మనమును కూడా నేర్చుకున్న సంగతులు, మందిరంలోనేమి ఇంట్లోనేమి విన్న సంగతులు, వాక్యంలో ఉన్న సంగతులన్నీ కూడా మనము నోట్స్లో రాసుకోవాలి. ఈ 4 పనులు మనము చేయాలి. ఒకటి ఆత్మవశం అవ్వాలి, ఇంకోటి ప్రభువుని చూడాలి, ఆయన స్వరమును వినాలి, ఇంకా
మనన్నీ కూడా మనము రాసుకోవాలి. ఇంకా మందిరంలోకి వచ్చి ఏం చేయాలి? మందిరంకి వచ్చి ఏం చేయాలి? మందిరంలో ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. మందిరంలో ఆరాధన. ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహింపరచడం. ఆరాధనలు ఎవరెవరంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేకుడు ఉంటారు. ఇంకెవరుంటారు? పరలోక పరిశుద్ధులు అంటారు. ఇంకెవరుంటారు? దేవదూతులు ఉంటారు. ఇంకెవరుంటారు? సంఘం ఉంటుంది. సంఘం ఉంటుంది. ఈ 4 గుంపు కలిపితేనే ఆరాధనలో ఏకవించాలుగా ఉంటాం. అయ్యగారు అన్నారు, ఆరాధన లేని జీవితము ఆయుక్షీణము. ఆరాధన లేని జీవితము ఆయుక్షీణం అంటే ఆరాధనకు రాకపోతే ఏమవుతుందంట? మన ఆయుష్ తగ్గుతుంది. ఆయుష్ తగ్గుతుంది. మరి ఆరాధనకి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలి? ఎప్పుడైనా రావచ్చా? ముగింపు ప్రార్థనప్పుడు రావచ్చా? ప్రసంగప్పుడు రావచ్చా? ఆరాధన మధ్యలో రావచ్చా? మరి ఇప్పుడు రావాలి. ఆరాధనలో 7 దీవెనలు ఉంటాయి. 7 దీవెనలు. మొదటి దీవెన ఇప్పుడు ప్రారంభ ప్రార్థనప్పుడు మొదటి దీవెన అది త్రిత్వ దేవుని దీవెన. అదైన తర్వాత వస్తే ఏం పోగొట్టుకుంటాం? ఒక దీవెన మనకు పోయింది. తర్వాత ఏముంటుంది? ఆరాధన దీవెన. ఇది మరి పరిశుద్ధాత్మ దీవెన. ఇది కూడా మనము పోగొట్టుకుంటాం. తర్వాత ఆరాధన తర్వాత ఏముంటుంది? పాపక్షమాపణ. మరి ఏ రోజైనా పాపక్షమాపణ కాకపోతే ఏమవుతుంది? మీరు పాపక్షమాపణ కూడా పొందనంటే పాపక్షమాపణ దీవెన కూడా పోయింది, పోగొట్టుకున్నారు. తర్వాత వాక్య ప్రకటన, వాక్య పఠన. త్రిత్వ దీవెన తలంచుకుంటూ 3 పాఠం చదువుతాం. ఇది వాక్య దీవెన. ఇప్పుడు కూడా రాకపోతే ఏమవుతుంది? ఆ దీవెన కూడా మనము పోగొట్టుకుంటాం. మరి ప్రసంగ దీవెన తర్వాత ప్రసంగాన్ని కూడా రాకపోతే ఏమవుతుంది? ఆ దీవెన కూడా పోతుంది. తర్వాత కానుకలు అనగా సమర్పణ దీవెన. ప్రభునకు సమర్పించుకుంటే, కానుకలు అర్పించుకుంటే దాన్ని బట్టి మనకు దీవెన. మరి చాలామంది ఈ టైంకి వస్తారు అంటే సమర్పణ దీవెన దొరుకుతుంది. తర్వాత ముగింపు ప్రార్థన, ముగింపు దీవెన, చివరి దీవెనది. అనగా చాలామందికి ఎన్ని దీవెనలు దొరుకుతున్నాయి? అయితే 2 లేకపోతే 3. ఎందుకంటే చాలామంది వచ్చేది ప్రసంగ సమయానికి, లేకపోతే మరికొంతమంది మరి కానుకల సమయానికి.